ఎలా ఉంది కుబేరా? ధనుష్ గారికి దండేసి దండం పెట్టాలి. అసలు బిచ్చగాడి క్యారెక్టర్ ఏం చేశాడన్నా, బిచ్చగాడి సినిమా కూడా పనిచేసి విజయ్ అంటుండేది. అసలు నేచురల్ అవార్డు ఖచ్చితంగా వచ్చింది ధనుష్కి ఈ సినిమాతో. నాగార్జున గారికి కానీ శేఖర్ కమల గారికి కానీ ఈ సినిమాతో మంచి హ్యాట్రిక్, మంచి బ్లాక్ బస్టర్. 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. అన్న కుబేరా సినిమా చూస్తున్నా మాత్రం అసలు నాగార్జున గారు యాక్టింగ్ చూస్తున్నా మాత్రం ఏం చేసిన యాక్టింగ్. మా ధనుష్ అన్న మాత్రం తుమ్ము లేపేసిండు. ముందుగా ఇప్పుడు శేఖర్ కమలా గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి ధనుష్ గారిని తమిళ యాక్టర్ మళ్ళీ నాగార్జున ఇద్దరిని బ్యాలెన్స్ చేసి ఇచ్చిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఇద్దరికి, డైరెక్టర్ గారికి. నిజంగా చెప్తున్నా ఏం యాక్టింగ్ చేసినా అన్న ఇరుగా తీసేసిన నా ధనుష్ నిజంగా చెప్తున్నా మాస్ యాక్టింగ్ దుమ్ము లేపేసిండు. ఎలా ఉంది కుబేరా? నాకైతే బాగా నచ్చింది అనమాట మూవీ. ఈ సినిమాలో మనకు ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది అనమాట. అంటే ఎత్తుకున్న స్టోరీ వాటర్ ఇష్యూ మంచి స్టోరీనే. ఎలా ఉంది కుబేరా? సినిమా అయితే 100% చూడాలి. చాలా వరకు బాగుంది సినిమా. హైలైట్ అంటే చెప్తారన్న? హైలైట్ వచ్చేసి దీంట్లో ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్గా ఉంది. దీంట్లో ఒకటని లేదు. అసలు గురించి ఎలా చూపించారు? పేదోడు రిచ్ ఎలాగయ్యాడు, రిచ్చోడు పూర్ ఎలాగయ్యాడు అనేది కాన్సెప్ట్ మీకు తీశారు. అసలు డబ్బుతో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని చూపించారు. అసలు శేఖర్ కమలా గారి సినిమా అంటే లీడర్లో చూసారా, డబ్బు ఎలా పంచిపెడతారు అలా. అసలు ఆ శేఖర్ కమలా గారి నుంచి ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయాల. మంచి హిట్ కొట్టాడు. ధనుష్ గారికి అయితే మంచి బ్లాక్ బస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.